Hello everybody, welcome back to our UPSC, APPSC, TSPSC YouTube zone. Dear friends, dear followers, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి సాంఘిక మత సంస్కరణల సంస్థలు వాటి స్థాపకుల గురించి మనం తెలుసుకుందాం. కంపల్సరీగా ఇండియన్ హిస్టరీ నుంచి బిట్స్ వచ్చినప్పుడు ఈ జోన్ నుంచి ఈ వీడియో నుంచి కంపల్సరీగా ఒక బిట్ అనేది మీకు ఎగ్జామ్లో ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఈ వీడియో నుంచి మీరు గ్రూప్ 1కి వెళ్ళినా గ్రూప్ 2కి వెళ్ళినా లేదా ఎనీ ఎగ్జామ్కి ఏపీపీఎస్సీ అవ్వచ్చు లేదా టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్కి మీరు వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి ఈ వీడియో నుంచి ఒక బిట్ కంపల్సరీగా మీరు ఫేస్ చేస్తారు. ముందు వీటి గురించి పరిశీలన చేద్దాం. ఇకపోతే మన ఛానల్ కొత్త ఛానల్ అండి. దయచేసి మీరు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వాట్సాప్ గ్రూపుల్లో మరియు మీ మిత్రులకి ఇతరత్ర మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి. దయచేసి ఈ వీడియోకి లైక్ ఇచ్చేయండి. ఇకపోతే మన కంటెంట్లోకి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, మొదటగా ఆత్మీయ సభ చూడండి, వరుస క్రమం చూడండి. ఏ సభ తర్వాత ఏ సభ పెట్టారో కూడా అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ సభని రాజారాం మోహన్ రాయ్ గారు స్థాపించారు. రాజారాం మోహన్ రాయ్ ముందు ఒక ఐదు సంస్థలు చూద్దాం. మొదటి 5 సంస్థల ముందు చూద్దాం. ఆత్మీయ సభ అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? రాజారాం మోహన్ రాయ్. ఎప్పుడు స్థాపించారు? 1815వ సంవత్సరం. 1815వ సంవత్సరం. ఎక్కడ నుంచి? కలకత్తా నుంచి ప్రారంభించారు. కలకత్తా నుంచి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మొదటి 1, 2, 3, 4 మొదటి 4 సంస్థలు కలకత్తాలోనే ప్రారంభమయ్యాయి. మొదటి 4 సంస్థలు కలకత్తాలోనే ప్రారంభమయ్యాయి మీరు చూడొచ్చు. ఓకే, ప్రదేశము మొదటి 4 కలకత్తానే. అయితే మొదట 1815 నుంచి ప్రారంభమయ్యాయి. 1815 నుంచి 1815 నుంచి ప్రారంభం అయ్యాయి. మొదట సభ ఆత్మీయ సభ. స్థాపించిన వారు రాజారాం మోహన్ రాయ్. ఆత్మీయ సభ స్థాపకులు రాజారాం మోహన్ రాయ్. ఇకపోతే బ్రహ్మ సమాజంలోకి వచ్చాం. ఆత్మీయ సమాజం తర్వాత బ్రహ్మ సమాజం. దీనిని కూడా కలకత్తా నుంచి రాజారాం మోహన్ రాయ్ స్థాపించారు. 1828 చూసుకోవచ్చు. ఆత్మీయ సభ మరియు బ్రహ్మ సమాజం. ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజం ఈ రెండింటినీ కూడా రాజారాం మోహన్ రాయ్ గారు స్థాపించారు. ఎక్కడ నుంచి? కలకత్తా నుంచి. మొదటిది 1815, తర్వాతది 1828. దాని తర్వాత ఇక్కడ ధర్మసభ ఇది కూడా కలకత్తాలో ప్రారంభమైంది. 1829వ సంవత్సరం. ధర్మసభ దీన్ని స్థాపించిన వారు రాధాకాంతదేవ్ కలకత్తా నుంచి 1829వ సంవత్సరంలో ధర్మసభని ప్రారంభించారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, తత్వబోధిని సభ ఇది కూడా కలకత్తా నుంచి ప్రారంభమైంది. 1839వ సంవత్సరంలో ప్రారంభమైంది. 1839వ సంవత్సరంలో ప్రారంభమైంది. తత్వబోధిని సభను ప్రారంభించిన వారు దేవేంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా నుంచి తత్వబోధిని సభని ప్రారంభించారు. ఇకపోతే పరమహంస మండలి. ఈ పరమహంస మండలిని
బొంబాయి నుంచి ప్రారంభించారు. బొంబాయి నుంచి ప్రారంభించారు. ఓకే, అయితే ముందు ఇవి చూడండి, ఇవి క్లియర్ చేసిన తర్వాత ఇవి చూద్దాం. కలకత్తాలో మొదటి 4 సభలు కలకత్తాలో ప్రారంభించారు. 1815, 1828, 1829, 1839. 15, 28, 29, 39. ఓకే, మొదటి 2 రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు. తర్వాత ధర్మసభ రాధాకాంతదేవ్, తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్. మొదటి 4 పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తర్వాత మిగిలినవి చూద్దాం. ఇప్పుడు వీటిని చూద్దాం. వీటిని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే ఈ 5 ఇప్పుడు మనం చూద్దాం. ఈ 5 మొదటి 4 అయిపోయినాయి. ఇప్పుడు మరో 5 తీసుకున్నాం. పరమహంస మండలి దీన్ని 1849లో చూడండి, సింపుల్ అండి. 1829, దాని తర్వాత 1839, దాని తర్వాత 1849. ఇది బొంబాయిలో ప్రారంభమైంది. బొంబాయి నుంచి ప్రారంభమైన మొట్టమొదటి సంస్థ ఏది? పరమహంస మండలి. బొంబాయి నుంచి ప్రారంభమైన మొట్టమొదటి సంస్థ పరమహంస మండలి. ఎవరు స్థాపించారు? దుర్గారాం మహతాజీ మరియు దదోబా పాండురంగ. దుర్గారాం మహతాజీ మరియు దదోబా పాండురంగ. ఓకే, ఈ ఇరువురు పరమహంస మండలి అనేటటువంటి ఈ సంస్థని స్థాపించారు. ఇకపోతే తర్వాత ఆగ్రాలో 1861వ సంవత్సరంలో రాధాస్వామి సత్సంగ్ని తులసీరాం ప్రారంభించారు. ఆగ్రాలో తులసీరాం రాధాస్వామి సత్సంగ్ దీన్ని స్థాపించారు ఆగ్రాలో. ఇకపోతే బ్రహ్మ సమాజము రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించగా భారతీయ బ్రహ్మ సమాజంని కేశవ చంద్రసేన్ స్థాపించారు. రెండు కూడా కలకత్తా నుంచే. బ్రహ్మ సమాజము కలకత్తా నుంచే, భారతీయ బ్రహ్మ సమాజము కూడా కలకత్తా నుంచే. కేశవ చంద్రసేన్ స్థాపించారు 1839లో. చూడండి, ఇది 1839. 1839లో తత్వబోధిని సభ స్థాపించారు. అలాగే భారతీయ బ్రహ్మ సమాజం కూడా స్థాపించారు. చూసుకోండి. ఇకపోతే ప్రార్థనా సమాజంని డాక్టర్ ఆత్మారాం పాండురంగ గారు బొంబాయి నుంచి స్థాపించారు 1867వ సంవత్సరంలో. ప్రార్థనా సమాజంని డాక్టర్ ఆత్మారాం పాండురంగ గారు బొంబాయి నుంచి స్థాపించారు. దాని తర్వాత ఆర్య సమాజంని స్వామి దయానంద సరస్వతి బొంబాయి నుంచి 1875వ సంవత్సరంలో స్థాపించారు. ఇక్కడి వరకు క్లియరా? చూసుకోండి ఒకసారి. దీని తర్వాత థియోసాఫికల్ సొసైటీ. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి మరికొన్ని చూద్దాం. థియోసాఫికల్ సొసైటీని ఎవరు స్థాపించారండి? మేడం బ్లావర్స్కీ, హెచ్పి బ్లావర్స్కీ మరియు ఆల్కాట్. థియోసాఫికల్ సొసైటీని ఎవరు స్థాపించారు? మేడం హెచ్పి బ్లావర్స్కీ మరియు ఆల్కాట్. ఓకే, అంటే 1875లో మేడం బ్లావర్స్కీ అమెరికాలో ప్రారంభించగా ఆల్కట్ అనేవారు మద్రాసు నుంచి ప్రారంభించారు. 1882లో మద్రాసు నుంచి ప్రారంభించారు థియోసాఫికల్ సొసైటీ. ఇకపోతే సాధారణ బ్రహ్మ సమాజం, భారతీయ బ్రహ్మ సమాజం, సాధారణ బ్రహ్మ సమాజం. ఇది ఆనంద మోహన్ బోస్ మరియు షినాథన్ శాస్త్రి వీరు 1870వ సంవత్సరంలో స్థాపించారు. అలాగే దేవ సమాజ్ని
శివనారాయణ అగ్నిహోత్రి లాహోర్ నుంచి 1887వ సంవత్సరంలో స్థాపించారు. దేవ సమాజ్ని శివనారాయణ అగ్నిహోత్రి గారు 1887లో లాహోర్ నుంచి ప్రారంభించారు. రామకృష్ణ మిషన్ ఈ రామకృష్ణ మిషన్ని బేలూరు నుంచి స్వామి వివేకానంద 1897వ సంవత్సరంలో స్థాపించారు. బేలూరు నుంచి 1897లో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ని స్థాపించారు. ఇకపోతే దాని తర్వాత చూడండి, ఇక్కడ మిగిలినటువంటి అంశాలు ఉన్నాయి, వీటిని కూడా చూసేద్దాం. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దీన్ని గోపాలకృష్ణ గోఖలే స్థాపించారు. 1905వ సంవత్సరంలో ముంబై నుంచి స్థాపించారు. అలాగే పూనా సేవా సదన్ శ్రీమతి రమాబాయి రనడే మరియు జీకే దేవధర్ వీరు 1909వ సంవత్సరంలో పూనా నుంచి ప్రారంభించారు. ఇక సోషల్ సర్వీస్ లీగ్ ఎంఎన్ జోషి స్థాపించారు 1911వ సంవత్సరంలో ముంబై నుంచి. సేవా సమితి, దీన్ని కుంజ్రా గారు ప్రారంభించారు అలహాబాద్ నుంచి 1911లో. సేవా సమితి బాయ్ స్కౌట్స్ అసోసియేషన్ రాంబాజ్ పేయ్ బొంబాయి నుంచి 1924వ సంవత్సరంలో స్థాపించారు. ఇవి వివిధ సంస్థలు, ఆ సంస్థ స్థాపకులు ఇక్కడ మనము ఈ వీడియోలో చూసాం కదా. అవసరమైతే మీరు రఫ్గా ఒక నోట్స్లో రాసుకోండి. అంటే కలకత్తాలో స్థాపించడం ఒక చోట, బొంబాయిలో స్థాపించడం ఒక చోట, తర్వాత సౌత్ ఇండియాలో స్థాపించడం ఒక చోట, ఇలా చూడండి. మహారాష్ట్రలో పూనా మరియు ముంబైలో ఏమేమి స్థాపించారో అవన్నీ ఒక చోట రాసుకోండి. అలహాబాద్, మద్రాసు ఇవన్నీ ఒక చోట రాసుకోండి. కలకత్తా ఒక చోట రాసుకోండి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఈ వీడియోలో మనము సాంఘిక మత సంస్కరణల సంస్థలు స్థాపకులు, అవి స్థాపించిన సంవత్సరము, ప్రాంతము, వీటి గురించి చూసాం కదా. కంపల్సరీగా అండి మీరు గ్రూప్ 1కి వెళ్ళినా, గ్రూప్ 2కి వెళ్ళినా, ఏపీపీఎస్సీ అవని, టీఎస్పీఎస్సీ అవని, ఎనీ ఎగ్జామ్ ఇండియన్ అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి కంపల్సరీగా ఈ వీడియో నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. మళ్ళీ చెబుతున్నాను, రాసి పెట్టుకుంటే ఒక బిట్ కన్ఫర్మ్ ఇక్కడ నుంచి. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.